మంగ్లీనంట దేవరకొండ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయించాలి అని బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేయించాలి అనుకున్నారంట. ఎవరు అనుకున్నారు? వాడిని అడగాలి. అరే సన్నాసి హౌలా ఇవన్నీ నీకు చెప్పేది ఎవరు అంటున్నా నేను క్లియర్ గా మీ ఛానల్ ఉంది. వాళ్ళు అడుగుతున్నా, అరే సన్నాసి నువ్వు లాయర్ వా బ్రోకర్ వా? ఓపెన్ నేను వృత్తిని అన్నట్లు న్యాయవాద వ్యవస్థ అంటే నాకు చాలా గౌరవం అన్నా, ఎందుకంటే నాకు తెలుసు దాని వాల్యూ. స్పెషల్ గా సుబ్బారావు గారిని అడుగుతున్నా, అరే హౌలా నిన్ను ఎవరు ఇవన్నీ చెప్పేది? బీజేపీ నుంచి బీఆర్ఎస్ నుంచి కాకపోతే బీజేపీ నుంచి పోటీ చేయించాలనుకున్నారంట. ఇప్పుడు ఒక నాయకుడు ఏ పార్టీలో ఉన్నా బీఆర్ఎస్ ఉంటాడు, బీఆర్ఎస్ నుంచి పోటీ చేపిస్తాడు, బీజేపీలో ఉంటుంది బీజేపీ నుంచి పోటీ చేపిస్తారు. కానీ రెండు పార్టీల నుంచి దీని నుంచి కాకపోతే దాని నుంచి పోటీ చేయించాలి. గవర్నమెంట్ ఉద్యోగం ఇది కాకపోతే ఇది కాదు రాసుకోనికి. నీకు ఫస్ట్ వానికి మతి స్థిమితం లేదన్నా, పిచ్చోడు. యాక్చువల్లీ మన దాని పేరు ఏంది, పంజాగుట్ట పిఎస్ లా ఈయనకి బ్రీత్ లేదా టెస్ట్ చేసారు. అసలు చేయాల్సింది బ్రీత్ లేదా టెస్ట్ కాదు, వీడిని ఐక్యూ టెస్ట్ చేయాలి. మెంటల్ స్టాటస్ కరెక్ట్ గా లేదు, నోటికి ఏ వస్తే చెప్పేస్తాడు. అంటే ఇప్పుడు మీరు ఎవరి తరఫున మాట్లాడుతున్నారు? అసలు నాకు అర్థం బాధితుల తరఫున మాట్లాడుతున్నారు. అంటే బాధితుల తరఫుననే నిలబడేసి ఇప్పుడు ఇదంతా ఫోకస్ చేసినంతా సుబ్బారావు గారు కదా. బాధితులు ఏం చేసినా అడుగుతున్నా, న్యాయం జరగలేదా? అంటే వెలుగు తీసుకొచ్చింది కదా, ఇప్పుడు పైసలన్నీ ఎవరి దగ్గర ఉన్నాయి? దానివల్ల నేను చెప్తున్నా, వెలుగుకి తీసుకొచ్చిన దానివల్ల బాధితులకు ఏం న్యాయం జరిగింది? డబ్బులు ఇప్పించిందా చెప్పు? గవర్నమెంట్ కేసు కోర్టులో పెట్టి కొట్లాడిందా? కానీ పాపం ఏమంటారు, బెదిరింపు కాల్స్ కూడా వచ్చినాయి. నువ్వు బెదిరింపు కాల్ అంటే నీకు జోక్, నాకు పెద్ద హైలైట్ అది. బెదిరింపు కాల్స్ వచ్చి నేను చెప్పినావు కదా సుబ్బారావా, మొన్ననే ఒక మాట అయిపోయిందన్న ఆ క్రాంతి టీవీ ఇంటర్వ్యూలో, ఒక ప్రముఖ ఛానల్ ఇంటర్వ్యూలో, నాకు ఇప్పటికి కూడా నా కాంప్రమైజ్ కాల్స్ వస్తున్నాయండి, ఇప్పటికి కూడా వస్తుంది, మొన్న కూడా వచ్చింది. అరే సన్నాసి, ఆ కాన్ఫిడెన్స్ ఆ దేవుడు మీకు కాంప్రమైజ్ అని ఫోన్ చేసేది బయట పెట్టు, తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లో వాడి పేరు చెప్పు, వీడు నాకు కాంప్రమైజ్ అవ్వని ఫోన్ చేస్తున్నాడు, డబ్బులని వీని దగ్గరనే ఉన్నాయి. నీకు ఎవరైతే కాంప్రమైజ్ అవ్వని కాల్ చేస్తున్నాడో వాడే దొంగ, వానికి ఫోన్ చేయి, వాడిని పట్టి పోలీస్ స్టేషన్ అప్పచెప్పరా భయ్, వానికి ఎవరో తీసుకొచ్చి అప్పచెప్పు, డబ్బులని వాడి దగ్గరనే ఉన్నాయి, వాడు ఎందుకు దాస్తున్నావు మరి? నువ్వు అన్ని వాట పంచుకోవడం, నువ్వు నీకు ఇచ్చే కమిషన్ నేను తక్కువ అంటున్నాడు వాడు. కొద్ది రోజులు ఆపితే ఇంకొంచెం హైట్ తీసుకోపోతే ఇంకెక్కువ డబ్బులు ఇస్తాడని ఆశపడుతున్నావా? ముందు వాడిని తీసుకుపోయి పోలీసులను పట్టి, నీకు ఎవరు కాంప్రమైజ్ కాల్ చేస్తా ఉన్నాడు? నువ్వు న్యాయవాది కదా, నువ్వు రికార్డింగ్స్ ఉంటాయి, వాట్సాప్ కాల్ చేస్తే ఆ నంబర్ ఉంటుంది. ఓకే, పోలీసులు అందరూ ఏ ఉన్నా బొక్కలున్నా పట్టుకొస్తారు, అని పట్టి అంటున్నా. అంటే కావాలని ఫాల్స్ ఎలిగేషన్స్ చేసి అవసరం లేని వాళ్ళని తీసుకొచ్చి దీంట్లో ఇన్వాల్వ్ చేసి, ఇప్పుడు నువ్వు చక్కగా తప్పించుకొని నేను షోలు చేసుకుంటా, నేను ఇది చేసుకుంటా అది చేసుకుంటా తిరిగితే ఎప్పుడు ఊరుకోడిడా. చూసే వాళ్ళు చూస్తారు, పోవాలి మాకెందుకు అనుకుంటారు. కానీ 90% వాళ్ళు అనుకుంటారు, 90% అనుకున్నా ఒక్కడైనా ముందుకు వస్తాడు కదా, ఆ ఒక్కడనే నేను బిడ్డ నువ్వు ఈ కేసులో బాధితులను న్యాయం చేసే వరకు వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నా. ఇప్పుడు పెట్టుకుంటావా ఏం పెట్టుకుంటావా వాని కర్మ, నువ్వు కేసు పెట్టుకుంటావా, నేను పోవడానికి సిద్ధంగానే ఉన్నా. అరే మొన్న కేసు పెట్టినా, నేను వాడి మీద కేసు పెట్టినా వీడియో చూపించాడన్నా, వీడియో వినిపిస్తా, మీకు క్లియర్ గా చూపిస్తా అన్ని. అంటే మీ మీదనే ఎట్లా తెలుసు మీకు? నా మీదనే. ఇప్పుడు ఆయన డెలిగేషన్ చేసి నేనే క్లియర్ గా ఇప్పుడు ప్రముఖ, నాకు దేవరకొండ నుంచి ఒక మంగ్లీ సపోర్టరు ఇట్ల సంగతి అని క్లియర్ గా నా పేరు మెన్షన్ చేయలేదు కదా, నేనే కేసు పెట్టినావు కదా, అసలు నా మీద కేసు పెట్టినావు, దాని నెల అయింది, ఎవరు ఫోన్ చేయలేదు నాకు. అది కూడా అబద్ధమేనా? అరే నోరు తెరిస్తే ఒక్కటైనా మంచి మాట మాట్లాడతారా? అబద్ధాల సంఘం ఏమైనా ఉంటే దానికి దేశ స్థాయిలో అధ్యక్ష పదవి వీనికే ఇవ్వాలి. మాక్సిమం చెప్పే మాటలన్నీ అబద్ధాలే. ఒరిజినల్ గా నిజం అనేది వాడు పుట్టినప్పటి నుంచి చెప్పిన నాకైతే తెలియదు. మరి నిజం చెప్తే నీ తరగా 1000 ముక్కలు అయితే అని చెప్పారు, మరి పదాసు దేవతలు వచ్చి నీకు చెప్పట్లేదు. నీకు వీడియో వినండి, ఫస్ట్ నీకు చూపిస్తాం. అందరికీ నమస్కారం అండి, నేను మీ హైకోర్టు అడ్వకేట్ సుబ్బుని మాట్లాడుతున్నా. చూస్తున్నారు కదా, గత కొంతకాలంగా ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో మంగ్లీ సపోర్టర్, దానికి సంబంధించినటువంటి కేసుని మనం హైదరాబాద్ సైబర్ క్రైమ్ లో ఇవ్వడం జరిగింది. అది సంబంధిత పోలీస్ స్టేషన్ కి ట్రాన్స్ఫర్ అయ్యి అతని మీద ఈ రోజు ఎఫ్ఐఆర్ అవ్వడం జరిగింది. అదే విధంగా తెలంగాణ బార్ కౌన్సిల్ లో కంప్లైంట్ చేస్తే రేపొద్దున అత్యవసర సమావేశానికి బార్ కౌన్సిల్ తెలంగాణ కూడా రెజల్యూషన్ పాస్ చేసింది. మిగతా సొల్లు ఉంటుంది. ఇక నేను అట్లాంటి కాదు, నేను లాస్ట్ వరకు నిలబడతాను సొల్లు ఇక మిగతా. అయితే నా మీద కేసు కంప్లైంట్ చేసినావు, ఎఫ్ఐఆర్ అయింది, మరి నాకు పోలీసులు పిలవాలి కదా, అంతే కదా, పిలవాలి కదా. లేదు, అది కూడా అబద్ధమే, ఆడు కేసే చేయలేదు ఫస్ట్. అండ్ ఇంకొక విషయం, ముసలావిడ డబ్బులు ఈయన ఫోన్ నెంబర్ ఇచ్చుకున్నారా అని అడిగిన ఆ వీడియో కూడా చూడండి. గమనించండి, ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే చిన్న రేగు షెడ్ లో ఒక గదిలో ఉంటున్నారు.
ఒక చిన్న గదిలో ఉంటున్నారు. దయచేసి ప్రజలారా మీరందరూ గమనించండి. చూడండి ఈ అమ్మని చూడండి, దాదాపుగా 100 సంవత్సరాల దాకా ఉంటుంది. ఈ రోజు ఎవ్వరు తిండి పెట్టలేదు. దయచేసి మీరెవరన్నా సహాయం చేయదలుచుకుంటే, దయచేసి తక్షణం మీరెవరన్నా సహాయం చేయదలుచుకుంటే మీరందరూ కూడా ఈ రోజు సహాయం చేయడానికి ముందుకు రండి. బాధితుల తరపున ఎవరైతే ఇప్పుడు 40 లక్షలు పోగొట్టుకొని చనిపోయినటువంటి వ్యక్తి ఉన్నారో వాళ్ళ తల్లి ఈవిడ చూడండి ఈవిడ పరిస్థితి. దయచేసి మీరందరూ కూడా గమనించండి. మీ సత్వర సహాయాన్ని కూడా అందించండి. మీ దగ్గర ఫోన్ పే, గూగుల్ పే ఏది ఉన్నప్పటికీ కూడా దయచేసి మీరు డబ్బులు పంపించండి. మా ఫోన్ నంబర్లు 8499842988. చూడండి 8499842988. దీనికి మీరు ఏదైతే మీరు ఎంత ఓకే. ఈ నంబరు ఆయన ఓన్ నంబర్. అంటే వాళ్ళకి ఏమన్నా ఇబ్బందులు ఉన్నది, నెంబర్ ఏం లేదని ఈయన నెంబర్ ఏమైనా ఇచ్చుకున్నాడేమో ఇవ్వడానికి, సపోర్ట్ చేయడానికి. సరే, ఇప్పుడు వాళ్ళకి ఇబ్బంది ఉంది, ఈయన నంబర్ ఇచ్చుకున్నాడన్న, మరి బాధ్యతగా పోయి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వాలి కదా. ఇప్పటిదాకా గెలవలే. మళ్ళీ రూపాయి పడ్డదనుకుని అకౌంట్ లో న్యాయంగా ముసలావిడకి అయితే నువ్వు డబ్బులు ఇవ్వాలి. అంటే శవాల అడ్డం పెట్టుకుని, ముసలావిడని అడ్డం పెట్టుకుని శవాల దగ్గర చిప్ప అడుక్కొని ఆ డబ్బులు కూడా ఆమెకి ఇవ్వలేను. బిచ్చం వేసుకుంటే పెడుతుండే కదన్నా. అంటే పైసలు రాకపోవచ్చు, మీరేమో 7 lakhs అంటున్నారు. 7 లక్షలు వచ్చినాయని నేను చెప్తున్నాను. 7 లక్షలు వచ్చినాయి సుబ్బారావు అకౌంట్ లో. 7 లక్షలు పడ్డాయి. తెలంగాణ రాష్ట్రంలోని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు దయా హృదయంతో ఆ ముసలావిడని చూసి జాలి పడి ఇచ్చిన డబ్బు. శవాల మీద చిల్లరెత్తుకొని నువ్వు జల్సాలు తిరుగుకుంటూ, కార్లు వేసుకుంటూ, రోడ్ల మీద షో చేసుకుంటూ తిరుగుతున్నావే, ఆ డబ్బులు ఆవిడకి ఇవ్వాలని సోయలేదా నీకు? వచ్చినవి రావు. మళ్ళీ మీరు 7 lakhs అంటున్నారు. మళ్ళీ నేను అంటున్నా డబ్బులు పడ్డాయి. ఆయన నోటితోని ఎంత డబ్బులు పడ్డాయి అని ఒకరితో మాట్లాడిన ఆడియో కూడా నా దగ్గర ఉందని ఇప్పుడు బయట పెట్టినది. ఆయన తీసుకపోయి ఆ డబ్బులు ఆ ముసలావిడికి ఇస్తాడా ఇయ్యడా? ఈ పాయింట్ మనకు కావాలి. ఇవ్వాలా వద్దా? నువ్వే చెప్పన్నా. ఇవ్వాలి ఇచ్చారు కాబట్టి 10 రూపాయలైనా కూడా కంపల్సరీ ఇవ్వాలి. నేను ఇంకొకటి ఏంటంటే, వాళ్ళని అడిగిన ఎవరిని, ఈ ముసలావిడ వాళ్ళ సంబంధించిన వాళ్ళకి కాల్ చేసి అడిగినా నేను, ఇట్ల సంగతి వాళ్ళ నంబర్ ఇచ్చుకొని మీకు ఏమైనా డబ్బులు ఇచ్చినట్టే మాకేమి ఇవ్వాలి, ఏం చెప్పలేదు అన్నాడు. సరే ఓకే, ఒకసారి ఆయనతో కాల్ చేసి మాట్లాడు ఆ డబ్బులని. ఆయన అంటాడు, ఆయన మంగ్లీ సపోర్టరు, మీకు అగైనిస్ట్ గా మాట్లాడుతున్నాడు, ఆయనకు మీరు కట్టేయండి అంట. మిమ్మల్ని కట్టేయాలి, నన్ను కట్టేయాలంట. అరే సన్నాసి, నేను వానికి అడుగుతున్నా, వాళ్ళకి న్యాయం చేయమని అడుగుతున్నాను. నీ లెక్క షో టాప్లు ఏదో ఫేమ్ అయిపోవాలని సినిమాలో షూటింగ్ అవకాశం నాకు అవసరం లేదు. ఈ భగవంతుడు నాకు రెక్కలు ఇచ్చిండు, నేను కష్టం చేసుకుని ఏదో బతుకుతా. నీ లెక్క షో టాప్ చేసుకుని నేను బతుకా. ఇప్పుడు మీ ఊర్లో దేవరకొండ ఎవరైతే బాధితులు ఏమంటున్నారు? ఇప్పుడు బాధితులు ఏందన్నా, పాపం వాళ్ళు డబ్బులు పోగొట్టుకున్నారు, నా డబ్బులు ఇవ్వాలి వస్తాయి రేపు వస్తాయని ఆలోచనతో వాళ్ళు వాళ్ళ బాధలు వాళ్ళు పడుతున్నారు. అయితే నా ఇంకొక విషయం ఏంటంటే, నాకు కావాల్సిన న్యాయం ఏంటంటే, నువ్వు ఏ మాట అయితే బాధితులకు చెప్పినావో ఆ మాట ప్రకారం కట్టుబడి నీ చేతితో డబ్బులు పెట్టుకుంటావా? బాధితులు ఇప్పుడే డబ్బులు పోగొట్టుకుని బాధలో ఉన్నారు. ఓకే, నువ్వు బాధితుల దగ్గరికి వెళ్ళి షోప్ టాప్ చేయడానికి 3 లక్షల రూపాయలు ఎవరి దగ్గర అడుక్కొని, ఎవరికి వెనుక నుంచి ఫండ్ చేసి నాకు తెలుసు, తీసుకొని బస్సులు కట్టించుకొని ఆడికి పోయినావు కదా. నువ్వు వాళ్ళని ఏదైతే నేను సహాయం చేస్తా, నేను లాస్ట్ వరకు నిలబడతా, నేను తగ్గేదే లేదని చెప్పేసి ఏదైతే మీరు అన్నారో ఆ మాట ప్రకారం నిలబడి, నువ్వు ఆ సంపత్తు నిలబడి బాధితుల్ని మీ చేతితోని డబ్బులు పెట్టి, వాళ్ళు డబ్బులు ఇచ్చే పొజిషన్ లో లేరు, ఈ కేసుని మీరు ఎట్లా టేకప్ చేస్తారో చేయండి, బాధితులకి డబ్బు ఇప్పించేయండి ఫస్ట్ ఉన్నది. అండ్ రెండో ఏంటంటే, ముసలావిడకి ఇవ్వాల్సిన ఏదైతే డబ్బులు ఉన్నాయో, ముసలావిడ పేరు చెప్పుకొని శవాల మీద బిచ్చం ఏదైతే ఎత్తుకున్నావు, నువ్వు అడుక్కున్నావు కదా, ఆ డబ్బులు న్యాయంగా ముసలావిడకి ఇవ్వు. ఒకటి. అండ్ థర్డ్ వన్ ఏంటంటే, కొన్ని మీడియా ఛానల్స్ వాళ్ళు మంగ్లీ అన్నది దీంట్లో తప్పు చేసిందా చెయ్యలేదా అనేది పక్కన వదిలి పెడతామన్నా. అది డిసైడ్ చేయాల్సింది వీడు, నేను, ఆ సుబ్బారావు కాదు. మంగ్లీ తప్పు చేసింది అంటే సుబ్బారావు ఒక దొంగ, ఒక లంగా, ఒక అవులా అని చెప్తా నేను. అది కాదు కదా. నీ వ్యక్తిత్వాన్ని డిసైడ్ చేయాల్సింది ప్రజలు. నేను ఒక క్లీన్ చిట్ ఇస్తే కానిపోయినది. అయితే నేను ఏమంటున్నా అంటే, కొన్ని మీడియా ఛానల్స్ వీళ్ళు ఏం చేస్తుంటే మంగ్లీనే చేసింది. ఇప్పుడు దాన్ని చెప్పడానికి న్యాయ వ్యవస్థ ఉంది, దానికంటూ చట్టాలు ఉన్నాయి. చేసిందా చేయలేదా ఇన్వెస్టిగేషన్ లో మంగ్లీ తేలుతుంది, దోషిగా తేలుతుందా నిర్దోషిగా తేలుతుందా తేలుతుంది. ముందే మీరు మంగ్లీ చేసిందని మీకు మీరే న్యాయం చెప్పేస్తే అసలు ఇంక న్యాయ వ్యవస్థలు ఎందుకన్నా?